వెల్కమ్ బ్యాక్. ఏపీ టీడీపీ కార్యాలయంలో నేడు పల్లా నిమ్మల ఎదుట ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కానున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదిక పంచుకోవడంపై అధిష్టానం సీరియస్ గా ఉండగా బోండా ఉమ నుంచి పల్లా నిమ్మల వివరణ తీసుకోనున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి. చందు 3 రోజుల క్రితం గుంటూరులో దాసరి రాము అంటే జనసేన మాజీ నేతగా ఉన్నారు. ఆయన ఒక కీలకమైనటువంటి సమావేశం ముద్రగడ సంతాప సభనైతే అక్కడ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని పార్టీల నుంచి కూడా కొంతమంది రాజకీయ నేతలు అయితే హాజరయ్యారు. అయితే ఇటు వైసీపీ నుంచి అంబటి రాంబాబు వెళ్ళారు, ఇటు టీడీపీ నుంచి బోండా ఉమ వెళ్ళారు. ఇద్దరు కూడా ఒకే వేదికను పంచుకున్నారు. పక్కపక్కనే కూర్చోవటం, మాట్లాడుకోవటం, చాలా చనువుగా ఉన్నటువంటి క్లోజ్గా మాట్లాడుకుంటున్నటువంటి విజువల్స్ అయితే పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ విషయం పక్కన పెడితే అదే సమావేశంలో బోండా ఉమ చేసినటువంటి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా టీడీపీ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్లనే 2019 సంవత్సరంలో టీడీపీ పార్టీ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే అప్పుడు 2019లో ముద్రగడ చేసినటువంటి ఉద్యమం వల్ల టీడీపీ ఓడిపోయిందని కూడా అదే వేదికపై నుంచి ఆయన వ్యాఖ్యలు చేశారు. కాపులకు దామాషా పద్ధతిలో నిధులు, సీట్లు కూడా కేటాయించాలి వాళ్ళకి అని చెప్పి కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా టీడీపీని ఇరకాటంలో పెట్టేలాగా ఆ సభలో బోండా ఉమ వ్యాఖ్యలు అనేది ఉన్నాయి. దీనిపైన టీడీపీ అధిష్టానం అయితే కొంత సీరియస్గానే స్పందించింది. సోషల్ మీడియాలో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళిద్దరు చనువుగా ఉన్నటువంటి విజువల్స్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సో దీనిపైన అయితే టీడీపీ అధిష్టానం చాలా సీరియస్గా స్పందించింది. అయితే దీనికి సంబంధించి మనం బోండా ఉమతో మాట్లాడుతుంటే ఆయన ఒకటే అంటున్నారు. రాజమండ్రిలో జక్కంపూడి రాజా పెట్టినటువంటి సమావేశానికి ఇటు వంగవీటి రాధాతో పాటు జ్యోతుల నెహ్రూ కూడా వెళ్ళారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారా అని తానైతే ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కాపులంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒక అంతా ఏకమవుతారా అనంటే కూడా దాని నుంచి పాజిటివ్గానే చెప్తూ ఉన్నారు బోండా ఉమ. అయితే దీనికి సంబంధించి ఒక త్రిసభ్య కమిటీ ముందుకైతే ఈరోజు సాయంత్రం 4 గంటలకు బోండా ఉమ వెళ్ళబోతూ ఉన్నారు. నిమ్మల రామానాయుడు, పల్లా శ్రీనివాసు, దీంతో కిలారు రాజేష్, ఈ ముగ్గురు ముందుకు కూడా బోండా ఉమ వెళ్ళబోతూ ఉన్నారు. అసలు అక్కడ ఎందుకు అంబటి రాంబాబుతో అంత చనువుగా ఉండవలసి వచ్చింది? దీంతో పాటు అతను ఆ సమావేశంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద కూడా వివరణ తీసుకునే అవసరం కనిపిస్తూ ఉంది. ఇది అన్నిటి గురించి కూడా కూలంకషంగా త్రిసభ్య కమిటీ ముందైతే ఆయన వివరణ ఇవ్వబోతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే తను ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే అక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు. అయితే కాపుల గురించి ఏదైతే బోండా ఉమ మాట్లాడే మాటలు ఉన్నాయో అవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ పార్టీని కొంత ఇరకాటంలో పెట్టిన పరిస్థితి. ఇప్పుడు బోండా ఉమ మీద కనుక యాక్షన్ కనుక తీసుకుంటే ఇటు వంగవీటి రాధా మీద, జ్యోతుల నెహ్రూ మీద కూడా తీసుకోవాల్సి వస్తుంది అనేది ఒకటి. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా పార్టీ స్టాండ్ను మించి ఈయన మాట్లాడారు కాబట్టి ఇట్లా మాట్లాడినప్పటికి కూడా యాక్షన్ తీసుకోరా అనే విధానంగా కూడా టీడీపీలో చర్చనీయాంశంగా మారుతుంది. సో టీడీపీ అధిష్టానం బోండా ఉమ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. యాక్షన్ తీసుకుంటే ఆ సమావేశాలకు వెళ్ళిన వాళ్ళందరి మీద తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే పార్టీ స్టాండ్ను మించి మాట్లాడినా కానీ ఏం తీసుకోరా. వర్మ కూడా దీని మీద నిన్న మాట్లాడడం జరిగింది. బోండా ఉమ వ్యాఖ్యలు సరైనవి కాదు అంటూ కూడా ఆయనైతే మాట్లాడారు. మొత్తానికి చూసుకున్నట్లయితే త్వరలో కాపులంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే దిశగా అయితే అడుగులు పడుతూ ఉన్నాయి. అంటే ఈ పార్టీలకు అతీతంగా జరుగుతుందా ఏంటి అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి ఈ రోజు 4 గంటలకు అయితే మాత్రం త్రిసభ్య కమిటీ ముందు అయితే బోండా ఉమ హాజరయ్యి వివరణ అయితే ఇవ్వబోతూ ఉన్నారు. చందు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.